అసలు లైఫ్ అంటే ఏంటి? చాలామంది అనుకుంటుంటారు ఎవ్రీథింగ్ షుడ్ గో యాజ్ ప్లాన్డ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని. కానీ నిజం ఏంటంటే ఎప్పుడైతే నీ ఎక్స్పెక్టేషన్స్ని వదిలేస్తావో అప్పుడే నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది, నీ ట్రూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది, పీస్ డజంట్ కమ్ ఫ్రమ్ పర్ఫెక్ట్ మూమెంట్స్, ఇట్ కమ్స్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఇంపర్ఫెక్ట్ వన్స్. విహాన్తో మా జర్నీ అంత ఈజీ కాదు, కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీగా తెలిసింది, లైఫ్లో ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ వదిలేశాక వి స్టార్టెడ్ లివింగ్ ఇట్ ట్రూలీ. ఈరోజు విహాన్ వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని వచ్చిపోయే అలల్ని చూస్తూ ఉండిపోయాడు. కొన్ని మూమెంట్స్ని వర్ణించడానికి పదాలు అవసరం లేదు, ఆ సముద్రపు అలలు చేసే శబ్దాలు చాలు. ఆ అలలు ఎంత ఎగిసిపడిన అమ్మ ఒడిలో హాయిగా అవి చూస్తూ ఉండిపోయాడు. ఐ ఫీల్ దిస్ ఈస్ లైఫ్, నాట్ పర్ఫెక్ట్ బట్ పీస్ఫుల్, నాట్ ఎవ్రీథింగ్ వీ ఇమాజిన్డ్ బట్ ఎవ్రీథింగ్ వీ నీడెడ్. Despite the odds, we are happy, we are healing and we are living. Welcome to Chandu Vlogs Telugu and happy birthday Vihan. And this particular vlog is about how we celebrated Vihan's birthday. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ మా లైఫ్లో ఒక పాజిటివ్ చేంజెస్ని తెస్తుంది. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. యాజ్ యూజువల్ మా ట్రిప్ కూడా షాపింగ్ తోటే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ విహాన్ బర్త్డేకి బట్టలు కొందామని వెళ్ళాం అండ్ మా గోవా షాపింగ్ కూడా అయిపోయింది. టు బీ హానెస్ట్ ఈ ట్రిప్ పోస్ట్పోన్ అవుతాం అనుకున్నాం బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఆల్మోస్ట్ పోస్ట్పోన్ అయింది చెప్పాలంటే, బట్ సమ్ హౌ ఎట్ ద వెరీ లాస్ట్ మినిట్ ఇట్ వాస్ ఆన్. అప్పటి నుంచి అంత హరిబరిగా అయిపోయింది. టికెట్స్ కూడా నేను ట్రావెల్ చేస్తున్న రోజు బుక్ చేశాను. విమెన్ సెక్షన్ ప్రసన్నకి చూసుకో నువ్వు ఇక్కడ చూడదా నచ్చింది తీసుకోదే బాగుంది. షాపింగ్ ఇస్ డన్ విహాన్. వస్తుంది మమ్మ వస్తుంది. అండ్ దెన్ ప్యాకింగ్, గెట్టింగ్ రెడీ అండ్ ఒక పక్క టైం అయిపోతా ఉంది. బుజ్జి ఆగరా, ఆగం అవుతుంది, టైం అవుతుంది. ఇంకా సదరి ఉన్నాయి బట్టలు. టైం ఏమో 11:30 అయిపోయింది, 1:30కి. బట్ వీఆర్ ఎక్సైటెడ్ టు సెలబ్రేట్ విహాన్స్ బర్త్డే ఇన్ గోవా. బీచ్లో కూర్చొని కేక్ కట్ చేయించాలనుకున్నాం. ఎందుకో మరి వెకేషన్ అంటే బీచ్, కోస్టల్ ఏరియాస్ మైండ్లోకి వస్తాయి కదా. ఒకవేళ మీరు వెకేషన్ వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఇప్పుడే తుమ్మినాడు. కూర్చో విహాన్, ఇక్కడ కూర్చో ఒకసారి. సిట్ ఇక్కడ సిట్ అక్కడ కూర్చో. అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అనేది ఒక మినీ అడ్వెంచరే అయిపోయింది మాకు. 11:40 అయిపోయింది. 12:40, 1 అవర్ లోపల ఉండాలి. ఇంకా అసలు ఈ పాటికి ఎయిర్పోర్ట్లో ఉండాలి. షిట్. షూజా పెట్టిన కార్లో, బ్యాగ్ ప్యాక్ చేసిన బ్యాగ్లో. హాఫ్ ప్యాక్డ్ బ్యాగ్స్, లాస్ట్ మినిట్ చెక్ లిస్ట్ అండ్ వన్ క్వశ్చన్ వి ఆల్వేస్ ఆస్క్ అవర్ సెల్ఫ్, ఏదైనా మర్చిపోయామా? అండ్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. బ్యాగ్ డ్రాప్ చేసాము అండ్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. అండ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది కదా, కాస్త రష్, కొంచెం స్ట్రెస్ అండ్ చాలా హ్యాపీనెస్. ఏంటి విహాన్, వర్క్ ప్రాపర్లీ లిటిల్ విహాన్. కుదిరినంత వరకు మేము హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం, అందుకే ఇంట్లో నుండి ఫుడ్ పార్సల్ తెచ్చుకొని ఇక్కడ తింటున్నాం. అండ్ దెన్ చాలా గట్టిగా వర్షం పడింది. ఫ్లైట్ డీల్ అవుతుంది అనుకున్నాం, ఫైనలీ బోర్డింగ్ గేట్ కూడా ఓపెన్ చేసేసారు. గోయింగ్ టు గోవా. సెట్ అయిపోయింది. ఎక్కే వరకు డౌటా నీకు?
కాకన్నా తొందర 8 landing. Slides or slide rafts may be deployed. Please read our safety instruction card on how to use the slides or slide rafts. టేక్ ఆఫ్ అయ్యే ముందు వీడి ఎక్స్ప్రెషన్ చూడాలి, అనుకుంటాడు పంచుకుంటాడు. వాళ్ళ అమ్మ చేయి పట్టుకుంటే ఏంద్రా భయం వేస్తుంది విహాన? టెన్షన్. ఇట్స్ ఓకే విహాన్. ఏం కాదు, పైనకి వెళ్ళింది, గాల్లోకి వెళ్ళింది అంతే. దెబ్బ కొనుక్కింది. ఇట్స్ ఓకే, ఏం కాదు. చూడు బయటకు చూడు, చూస్తే ఏం కనిపిస్తుంది? పైకి వచ్చినావా? నవ్వుతున్నాడు. ఏం కనిపిస్తుంది బయట? వెరీ గుడ్. చూడు బయట చూడు, ఇప్పుడు చూడు, చూడు ఎత్తుకుని చూడు బయట. చూసావా? చూడు బయట చూడు విహాన్. Kindly return to the seats and fasten the seat belts. Thank you. ఏ నుంచి వస్తుందిరా సౌండ్? ఇప్పుడే ల్యాండ్ అయినాం. బ్యాగేజ్ కోసం వెయిటింగ్. విజయ్ ఎక్కడికి వచ్చా? గోవా. బ్యాగేజ్ కోసం వెయిటింగ్. ఇక్కడ ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. మేము ట్రావెల్ చేసిన నెక్స్ట్ డేనే ఒక ట్రాజిక్ ఫ్లైట్ క్రాష్ జరిగింది అహ్మదాబాద్లో. 250 మంది పైన చనిపోయారు ఈ ఇన్సిడెంట్లో. అండ్ ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ దెమ్. అందులో ఉండి ఎవరికి తెలియదు కదా ఏం జరగబోతుందో అని. ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా ఎవరికి తెలియదు. ఇంకాసేపట్లో మనం చనిపోతున్నామని తెలిసాక వాళ్ళు భయపడి ఉంటారా, సైలెంట్గా ఉండిపోయారా, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని తలుచుకున్నారా, వాళ్ళ పక్కనే ఉండవాళ్ళని గట్టిగా హగ్ చేసుకున్నారా? ఇట్స్ హాంటింగ్. మనమందరం కూడా మనకు ఎంతో టైం ఉంది ఉన్నట్టు బ్రతుకుతుంటాం కదా. చిన్న చిన్న గొడవలకి దూరం అయిపోతుంటాం, కాల్స్ ఇగ్నోర్ చేస్తాం, డిలే చేస్తాం. అదేదో మనం ఇమ్మోర్టల్ అయినట్టు, ఎప్పటికీ బ్రతికేస్తామన్నట్టు. బట్ లైఫ్ డజంట్ సెండ్ ఎనీ వార్నింగ్స్. ఒక్క మూమెంట్, ఒక్క చాయిస్, ఒక్క ఫ్లైట్, ఒక్క బ్రెత్ అండ్ ఎవ్రీథింగ్ షిఫ్ట్స్. దిస్ ఈజ్ అ వేకప్ కాల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఫర్గివ్ ఫాస్టర్, లీవ్ ఫుల్లర్, హీల్ వాట్ హర్ట్స్ ఆర్ లెట్ ఇట్ గో, బట్ డోంట్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్. బికాస్ లైఫ్కి గ్యారంటీ అంటే ఏం లేదు బాస్, కేవలం లవ్కి మాత్రమే ఉన్నది. గివ్ ఇట్, ఫీల్ ఇట్, ఎక్స్ప్రెస్ ఇట్ బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్. హోటల్కి అయితే వచ్చేసాం. క్యాబ్కి ఆల్మోస్ట్ 1500 రూపీస్ తీసుకున్నాడు, విచ్ ఐ ఫెల్ట్ ఈస్ టూ మచ్. ఒక 45 కిలోమీటర్స్ కోసం అంత రేటా అనిపించింది. అండ్ హోటల్ చెక్ ఇన్ ఫార్మాలిటీస్ చేసేసుకొని రూమ్లోకి అయితే వచ్చేసాం. మేము ఎక్కడికి వెళ్ళినా విహాన్ చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? ఆ బెడ్ ఎక్కి దాన్ని ఆస్వాదించడం. అండ్ మేమేమో ప్యాంట్రీ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఉంటే అది తీసేయమంటాం. రూమ్ అయితే చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. అండ్ బాల్కనీ వ్యూ అయితే అదిరిపోయింది. నైట్ టైం కదా, మళ్ళీ చూపిస్తాను. అలసిపోయిన వారా వస్తలేడు, దిగుతలేడు మంచం. విహాన్ తిందా? యమ్మీ కమ్, యమ్మీ తిందా? ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా హోటల్లోనే రూఫ్ టాప్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి తినేసాం. అండ్ పైన రూఫ్ టాప్లోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ వ్యూ అయితే అదిరిపోతుంది. డే టైంలో చూపిస్తాను చూడండి. ఏ నో విహాన్, నో. Happy birthday Vihan. And next day morning it's June 12th. It's Vihan's birthday. Happy birthday Vihan. బీచ్లో కూర్చొని కేక్ కట్ చేయించాలనుకున్నాం, కానీ వర్షం పడుతూనే ఉంది. మేము వచ్చినప్పటి నుండి గోవాలో వర్షం పడుతూనే ఉంది. సర్లే ఏదైతే అది అయిందని ఫస్ట్ అయితే రెడీ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళాం. ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ ఉంది. ఎంతైనా సరే మన సైడ్ ఉన్నట్టు ఆ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ లేవు. ఇడ్లీలు కొంచెం గట్టిగా ఉన్నాయి, దోశలు చాలా మెత్తగా ఉన్నాయి. బట్ ఉండడం అయితే ఉన్నాయి.
ఒకప్పుడు విహాన్తో బయటికి వెకేషన్ వెళ్ళాలన్నా ట్రిప్పులకి వెళ్ళాలన్నా చాలా భయపడేవాళ్ళం. వాడు చాలా పిక్కీ ఈటర్, అసలు ఏం తింటాడో ఏం తినాడో తెలియదు. బట్ ఇప్పుడు బయటికి వెళ్తే ఏం తింటాడా అని భయపడుతున్నాం, అంతలా చేంజ్ అయిపోయాడు. వెరీ హ్యాపీ చేంజ్ యాక్చువల్లీ. వీడియోలో వచ్చిన ఈ చేంజ్ అయితే లిటరల్లీ మాకు చాలా రిలీఫ్ కలిగించింది. చెప్పు ఏం కావాలో అక్కడ చెప్పాలి. లక్కీ ఇక్కడ దోశ ఉంది, దోశ ఇడ్లీ ఉంది. వీడి పొందారంటే ఇంకో దోశ తెచ్చుకొని తింటున్నాడు. అండ్ ఇక్కడ పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. వావ్, బాగుంది కదా ఈ స్విమ్మింగ్ పూల్ రూఫ్ టాప్లో, అమేజింగ్ వ్యూ. బట్ పూల్లో దిగే ఛాన్స్ అయితే ఇంతవరకు రాలేదు మాకు, వర్షం పడుతూనే ఉంది. ఫ్లోర్ ఇది 8th ఫ్లోర్లో ఇది రెస్టారెంట్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా 8th ఫ్లోర్లో ఉంది. అండ్ 8th ఫ్లోర్ నుంచి వ్యూ కూడా భలే ఉంది, మొత్తం చుట్టుపక్కల అంతా చూడు. అండ్ స్విమ్మింగ్ పూల్ ఇది. వెళ్దాం రారా అంటే ఎన్నైనా కూర్చుండు, మంచిగా అనిపిస్తుంది ఇక్కడానికి. అండ్ కొంచెం వర్షం తగ్గాకైతే బయటికి వెళ్ళాం. బర్త్డే బాయ్. ఫస్ట్ థింగ్ మేము చేసిన పని ఏంటంటే బైక్ రెంట్కి తీసుకున్నాం. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఉంటుంది గోవాలో అయితే. 500 రూపీస్ డైలీ రెంట్ ఉంటుంది. అండ్ మీరు రెంట్కి తీసుకునే ముందు పూర్తిగా ఒక వీడియో అయితే తీసుకోవాలి, లేకపోతే అక్కడ స్క్రాచ్లు పడ్డాయి, ఇక్కడ డెంట్ పడిందని చెప్పేసి ఎక్స్ట్రా మనీ లాగేస్తారు. అండ్ మాకు ఇప్పుడున్న హర్డిల్ ఏంటంటే కేక్ కొనాలి. ఎలాంటి కేక్ కొనాలి? ఇక్కడ ఉండే కేక్స్ అసలు మరి క్వాలిటీ ఉంటాయా? అసలు మైదా పెట్టకూడదు అనుకున్నాం. అండ్ లక్కీగా మాకు బాస్కిన్ రాబిన్ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ ఐస్ క్రీమ్ కేక్ ఉంటుంది, పైనంత ఐస్ క్రీమ్ ఉంటుంది, కింద ప్లమ్ ఉంటుంది అనమాట. సో వాడికి ఒకటి ఐస్ క్రీమ్ తినిపించేసి కింద ప్లమ్ పడేయచ్చు అనుకున్నాం. బ్లాక్ ఫారెస్ట్ కేక్, కొన్ని స్పూన్స్, ప్లేట్స్, టిష్యూస్ కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాం. బీచ్లోకి వెళ్ళి కట్ చేద్దాం అనుకున్నాం కానీ వర్షం పడతా ఉంది, కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఎక్కువైంది మళ్ళీ. ఎక్సైట్మెంట్ ఉన్నాడు పట్టుకొని, కేక్ పట్టుకొని. ఏంది అచ్చి అవసరం అది. అండ్ ఆ కేక్ కొన్నప్పటి నుండి వాడు దాని చుట్టే దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. సరే ఈ వర్షం అయితే అసలు వెలిచిలేదు, ఎలా అయితే అలా అయింది. కేక్ అయితే కట్ చేపిద్దామని చెప్పేసి బీచ్కి అయితే బయలుదేరాం. హలో విహాన్, హ్యాపీ బర్త్డే కన్నా, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే విహాన్. వాడు ఎక్సైటెడ్గా చూస్తున్నాడు కేక్. అది తీసే మొత్తం చింపేసాను దాని మీద పెట్టకపోతే. హ్యాపీ బర్త్డే విహాన్. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. వాడికి వర్షం అన్న, వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, తిరగడం ఇష్టం, తినడం ఇష్టం. అండ్ వాడి బర్త్డే రోజు అన్ని ఒక్క చోట ఇలా కలిసి వచ్చేసాయి మాకు. పైన ఐస్ క్రీమ్ అంతా తినేసి కింద ప్లమ్ అయితే కాకులకు వేసేసాము. అవి హ్యాపీగా తిన్నాయి, కావు కావు అంటూ విహాన్ కూడా విషెస్ చెప్పేశాయి. అండ్ అలా కాసేపు బీచ్లో తిరిగి ఫొటోస్ తీసుకొని వర్షం పడుతుంటే ఒక బీచ్ రెస్టారెంట్లో కూర్చొని మసాలా కింగ్ ఫిష్ అనేది ఆర్డర్ అయితే చేశాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. విహాన్కి హ్యాట్ కొందామని చిన్నది వచ్చినాం. విహాన్ హ్యాట్ వేసుకున్నానా? ఏయ్ సూపర్. బాగుంది కన్నా, వెరీ నైస్. బాగా వర్షం పడుతుంది. ఈ బుజ్జిగాడు అరవకు. ఎందుకు అరుస్తున్నారా? రీసౌండ్ వస్తుంది సార్, ఇట్లా ఉయ్యి ఉయ్యి అని అరుస్తూనే ఉన్నాడు వేసి.
మిషన్ ఇంపాసిబుల్, జేమ్స్ బాండ్. అండ్ వర్షం ఎక్కువ అయ్యేసరికి అయితే ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. బట్ ప్రసన్న కొంచెం అప్సెట్ అయితే అయింది. వెకేషన్కి వచ్చి మనం మొత్తం రూమ్లో కూర్చోవాలా? వెకేషన్ డోంట్ ఆల్వేస్ గో యాస్ ప్లాన్డ్ కదా, అందుకని. మాకేం పని లేదు, సో డోంట్ మిస్ ద సెకండ్ పార్ట్ గైస్. సో ఈ వీడియో చాలా లాంగ్ అవుతుందని చెప్పేసి ఇంకొక పార్ట్ అయితే చేశాను, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేసాను. అండ్ డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్. ఫోటో షూట్ చేసుకుందామని వచ్చినాం, మంచి కొత్త బట్టలు వేసుకొని బీచ్ సైడ్. ఇక్కడ ఈ బీచ్ ఖాళీ ఉంటుంది అనమాట, మంచిగా ఉంటుంది రా అని వచ్చినాం. కానీ మా ఘోరంగా ఉన్నది నాయనో, వర్షం ఘోరంగా పడుతుంది. ఏడ చూడు వర్షమే, చూడు కలలు, వర్షం 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 భలే ఉంది. వర్షంలో మొత్తం తడిసిపోతున్నాం మేము అందరం.